ఇవాళ మీలో ఎవరైనా భారత్ పాకిస్తాన్ యొక్క ఇంటర్నేషనల్ బార్డర్ అంటే ప్రస్తుతం మనం ఎల్ఓసి అని అనడానికి లేదండి, సో దీన్ని సస్పెండ్ చేశాము. కాబట్టి ఇంటర్నేషనల్ బార్డర్ అంటే అంతర్జాతీయ సరిహద్దు అనుకోండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు అనుకోండి, పాకిస్తాన్ వైపు నుంచి ఏమైనా ఒక మిజైల్ అనండి లేదా ఒక యుద్ధ విమానం, స్టెల్త్ విమానం కూడా అవ్వచ్చు, మీకు అక్కడ ఎగురుకుంటూ వస్తే మీకు చూడ్డానికి ఏమీ కనిపించదు. మామూలుగా చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు ఇవే కనిపిస్తాయి. కానీ ఆ విమానము వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ సరిహద్దులో అది మీకు పేలిపోవడం, అంటే దాని కమ్యూనికేషన్ వ్యవస్థ జామ్ అయిపోయి అక్కడికక్కడ అది ఒక దీపావళి టపాకాయలాగా పేలి అలా పడిపోవడాన్ని మనం చూడొచ్చు. సో ఇది మనం ఎలా చెయ్యగలిగాము అంటే ఒక ఇన్విజిబుల్ వాల్. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ అన్నారు అనుకోండి, ఐరన్ డోమ్ అనబడే ఒక వ్యవస్థ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో వాళ్ళు వాడుతూ ఉంటారు. శత్రు దేశాల నుంచి ఏ ఒక యుద్ధ వాహనము, మిజైల్ వచ్చినా, రాకెట్ వచ్చినా కూడా ఐరన్ డోమ్ ఈ రకంగా మీకు గగనతలములోనే దానిని పేల్చివేయగలదు. ఈరోజు అమెరికా లాంటి అగ్రరాజ్యం అంటే ఆపరేషన్ సింధూర్ తరువాత మనము అనుకరించిన యుద్ధ నీతి ఈ ఇన్విజిబుల్ వాల్, దీనిని చూసిన తరువాత అమెరికా వైపు నుంచి ఒక వార్త ఏమిటి, గోల్డెన్ డోమ్ని అంటున్నారు. అంటే అమెరికా యొక్క గగనతలములో ఒక రక్షణ కవచం గోల్డెన్ డోమ్. అంటే మీకు శత్రు దేశాల నుంచి ఎక్కడి నుంచైనా ఒక హైపర్సానిక్ మిజైల్ అనండి, బాలిస్టిక్ మిజైల్, అలాగే మీకు స్టెల్త్ విమానాలు ఏవి వచ్చినా కూడా మీకు ఈ రక్షణ కవచము అనేది వాటిని నిలువరించగలదు. సో అలాంటి ఒక వ్యవస్థ నాకు కావాలి అని డొనాల్డ్ ట్రంప్ గారు, ఇది నా కళ అని కూడా ఆయన మాట్లాడాడు. అంటే మీకు అగ్రరాజ్యము తెలియని భయం, అమెరికా మీద ఎవరు యుద్ధము చేయగలరండి? ఒక్క రష్యా మాత్రమే యుద్ధము చేయగలదు. కానీ తీవ్రవాదులు అంటారా, ఎవరైనా ఎప్పుడైనా కూడా అమెరికా మీద దాడులు చేయగలరు. కాబట్టే ఈరోజు ఏమిటి, మీకు ఇది ఒక మహాభారత యుద్ధంలా మాట్లాడాలి. అంటే మీకు అతిరథ మహారథులు ఉన్నారు, కానీ వాళ్ళు అధర్మము వైపు ఉన్నారు. మీరు ఒక భీష్ముడు అనండి, ద్రోణాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ లాంటి వాళ్ళు ఏంటి, మీకు న్యాయబద్ధమైన యుద్ధము చెయ్యలేదు. వాళ్ళు చాలా చాలా శక్తివంతమైన వాళ్ళు, ఎన్నో అస్త్రశస్త్రాలు ఉన్నవాళ్ళు, కానీ అర్జునుడి ముందు వాళ్ళు నిలబడలేదు. కానీ ఇంతమంది వద్ద ఉన్న అస్త్రాలు ఒక అర్జునుడి వద్ద మాత్రమే ఉన్నప్పుడు ఇతను ఎలా వీళ్ళని గెలవగలిగాడు అంటే, ఏకంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనే అర్జునుడితో ఉన్నప్పుడు ఇతను ఓడిపోవడము అనేది ఇంపాసిబుల్ కదా. సో ఇప్పుడు అలా చూసారు అనుకోండి, నేను ఒక అగ్రరాజ్యమును అంటున్నాడు, ఎక్కడ న్యాయబద్ధమైన ఆలోచన అమెరికా వాడి వద్ద లేనేలేదు. కాబట్టి ఇవాళ తన ఆయుధాలను టర్కీకి ఇస్తున్నాడు. టర్కీ వాడు ఏం చేస్తాడు, తీసుకొచ్చి పాకిస్తాన్కి ఇస్తాడు. అంటే అమెరికా, చైనా, టర్కీ, పాకిస్తాన్ దుష్ట చతుష్టయము అని మనం మాట్లాడాలి. సో వీళ్ళలో ఎక్కడా కూడా న్యాయబద్ధమైన ఆలోచన లేవు, ధర్మబద్ధంగా వ్యవహరించాలన్న ఆలోచన లేదు. మీకు ఏకంగా తీవ్రవాదులు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడండి, గ్లోబల్ టెర్రరిజంని నేను ఎలిమినేట్ చేస్తాను, ఐఎస్ఐఎస్ లాంటి తీవ్రవాద సంస్థకు ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టింది నేనే. ఇన్ని మాట్లాడిన వాడు అదే ఐఎస్ఐఎస్తో వెళ్ళి దోస్తీ చేసి వాళ్ళతో చేతులు కలిపాడు. సో ఇప్పుడు వీళ్ళు ఒకవేళ భారత్కు హాని కలిగించాలని అనుకున్నారు అనుకోండి, ఈ ఇన్విజిబుల్ వాల్ అని మాట్లాడుతున్నాం, ఇది కాదండి, దీనికి 10 రెట్లకు పైగా మనము ఇవాళ ఒక బలమైన అనడానికి లేదు, ఒక బ్రహ్మాస్త్రాన్నే మనము సృష్టించాము. సో ఇప్పుడు నావిక్ అనబడే ఇస్రో, డిఆర్డిఓ వాళ్ళు కలిసి తయారు చేసిన ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ మనం చాలా వీడియోస్లో మాట్లాడాం. సో ఇప్పుడు నావిక్ నుంచి మీరు చూసారనుకోండి, మీకు శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ అని చెప్పి ఒక అసాధారణమైన వ్యవస్థను మనము తయారు చేస్తాం. ఇది మన బ్రహ్మాస్త్రముతో సమానము. అంటే ఇన్విజిబుల్ వాల్ అన్నప్పుడు ఇది ఎంత పెద్దది, ఎంత దూరము దాకా మనకు ఈ రక్షణ కవచం పనిచేస్తుంది అంటే ఇజ్రాయెల్ కన్నా ఎన్నో రెట్లు.
ఇజ్రాయెల్ చిన్న దేశము, వాళ్ళ వద్ద ఐరన్ డోమ్ ఉంది. కానీ భారత్ అన్నప్పుడు చాలా చాలా పెద్ద దేశము, మీకు ఎన్నో వందల కిలోమీటర్లు ఇలాంటి ఒక రక్షణ గోడను మనం నిర్మించాలి. ఆ పనే ఇవాళ చేశాం. ఇది ఎంత శక్తివంతంగా పనిచేస్తుంది అంటే అమెరికా వాడి GPS, అంటే అమెరికా వాడి ఆయుధాలే కదండి టర్కీ నుంచి పాకిస్తాన్కి రాబోతున్నాయి. సో మీకు ఈ వ్యవస్థ పని చెయ్యాలి అంటే వాళ్ళకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ కావాలి, GPS. దీనిని టోటల్గా మీకు ఆపేయగలదు. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అనే ఒక టెక్నాలజీ, ఆ రేడియో ఫ్రీక్వెన్సీకి కావలసిన జామర్స్ మనము శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా ఈ RFను పూర్తిగా జామ్ చెయ్యగలము. అలాగే చైనా వాడి ఆయుధాలు, చైనా వాడి యొక్క యుద్ధ విమానాలు, మిజైళ్లు, వాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బైడు అంటారు. ఈ బైడుని ఆపడానికి కూడా సైమల్టేనియస్గా మనము అతిపెద్ద ఒక రక్షణ కవచాన్ని ఇవాళ ఏర్పాటు చేశాం. అంటే రష్యా తరువాత ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం, నిన్న కూడా మాట్లాడాం, భారత్కి రష్యాకు మధ్య ఈ స్నేహము, దీనిని బ్రేక్ చేయడానికి ఎన్నో శక్తులు ఎన్నో రకంగా వాళ్ళు పనులు చేస్తూనే ఉంటారు. ఇందులో ముఖ్యంగా అమెరికా, చైనా లాంటి దేశాలు. కానీ వారోనాష్ అనబడే ఒక అతి శక్తివంతమైన రేడార్ సిస్టమ్, సో దీనిని ఇవాళ భారత్ రష్యా కలిసి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద తయారు చేయబోతున్నాం. అంటే ఒకవైపేమో శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, అట్ ది సేమ్ టైం రష్యాతో కలిసి వారోనాష్. సో ఈ వారోనాష్ అనబడే ఈ రేడార్ గోడ, ఈ వాల్ ఎంత శక్తివంతమైనది అంటే సుమారు 8,000 కిలోమీటర్ల దూరములో ఎవరైనా భారత్ వైపు ఒక స్టెల్త్ విమానము లేదా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్, హైపర్సానిక్ మిజైల్ని సంధిస్తే, అంటే చైనా వాడు మెయిన్లాండ్ చైనా నుంచి మన మీద ఇలాంటి ఒక అస్త్రాన్ని వాడాడు అనుకోండి, మన ఈ గోడ, ఈ కంచు కోట ఇమీడియట్గా ఆ సిగ్నల్స్ను ట్రాక్ చేసి మన మిజైళ్లను చైనా వైపు సంధించడానికి రెడీగా ఉంటుంది. ఇలాంటి ఒక టెక్నాలజీని రష్యా వాళ్ళు ఇవాళ భారత్కు ఇచ్చారు. మనము మన దేశంలోనే దీనిని తయారు చేయబోతున్నాం. అలాగే హారిజాంటల్ లెవెల్ అన్నారు అనుకోండి, 6,000 కిలోమీటర్లు. ఎక్కడ ఎవరైనా మన మీద దాడులు చెయ్యాలని ఆలోచిస్తే ఇమీడియట్గా మీకు ఈ రేడార్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది. మన కంట్రోల్ రూమ్కి కమాండ్ను పంపిస్తుంది. మనము సర్వము సిద్ధము చేసుకొని పద చూసుకుందాము అంటాం. ఈ లెవెల్లో అమెరికా, చైనా, టర్కీ, పాకిస్తాన్ వీళ్లను ఎదిరించడానికి రష్యా సహాయముతో భారత్ ఇవాళ ఒక బ్రహ్మాస్త్రాన్ని తయారు చేసి రెడీగా పెట్టుకుంది. మరి ఈ పరిస్థితిలో ఈ యుద్ధం ఆగుతుందా? ఆపరేషన్ సింధూర్ మేము పాస్ చేసాము అంటున్నాము. పాకిస్తాన్ వాడి వైపు నుంచి వాడు తమ తీవ్రవాద నాయకులందరినీ కూడా ఫండింగ్ ఇచ్చి మళ్ళీ పదండి భారత్ మీద మనం యుద్ధము చెయ్యాలి, డైరెక్ట్ యుద్ధం అయితే చెయ్యలేము, కనీసం ప్రాక్సీ వార్ అయినా చేద్దామని చెప్పి ఇవాళ వాళ్ళ వైపు నుంచి రెడీ అవుతున్నారు. మరి అలాంటప్పుడు అమెరికా లాంటి దేశముతో పాకిస్తాన్ కలిసి మన మీద దాడులు చెయ్యాలని ప్లాన్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి అసాధారణమైన అస్త్రాలు మనకు ఖచ్చితంగా కావాలి. ఇదైతే ఆగదండి. కానీ శత్రువుని దెబ్బ కొట్టాలి అంటే మాత్రము మన వద్ద వాళ్ళకన్నా అతి శక్తివంతమైన వెపన్స్ ఉండాలి. మరి భారత్ సృష్టించిన ఇలాంటి ఒక బ్రహ్మాస్త్రము, రష్యాతో కలిసి మనము తయారు చేస్తున్న ఈ అసాధారణమైన అస్త్రాలు, వీటి గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై.